అన్న ఏంది ఇన్ని రోజులుగా బీసీలకు రిజర్వేషన్లో వాటా ఇవ్వట్లేదు అని చెప్పేసి ఎన్నో పోరాటాలు చేశారు, బయటకు వచ్చి మాట్లాడారు. పెద్ద అన్ని పార్టీల తరఫున కూడా బంద్ కూడా పిలుపునిచ్చారు. ఎందుకు మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి బీసీ నాయకులంతా మద్దతు తెలపాల్సి వస్తుంది? ఇది జూబ్లీ హిల్స్ లో జరిగే ఎన్నిక కాంగ్రెస్ పార్టీకో, బీఆర్ఎస్ పార్టీకో, బీజేపీ పార్టీకో కాదు. ఇది బీసీ స్థానిక అభ్యర్థికి, అదేవిధంగా బలిసిన అభ్యర్థికి జరిగే ఎన్నిక. ఇది బీసీలంతా కూడా జెండాలు చూడకుండా కేవలం బీసీని అభ్యర్థిని గెలిపించే ఎజెండాగా చూడాలి. నవీన్ యాదవ్ స్థానికుడు, ఎప్పటి నుంచో ప్రజానాయకుడు, ప్రజలకు మంచి చేయాలని వచ్చారు. ఇప్పుడు మీరు చూశారు, ఎవరి మీద చేయలేని కుట్రలు వీళ్ళ పైన చేశారు. ఎందుకంటే శ్రీశైలం యాదవ్ గారిని రౌడీ అని ఏదో బైండ్ ఓవర్ చేసినట్టు, అదేవిధంగా అనేక తప్పుడు అంటే ఎందుకు ఈ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు? ఎప్పుడైతే వీళ్ళు భయాందోళనకు చెందారో, ఎప్పుడైతే భయపడతామని ఓడిపోతారో తప్పుడు ప్రచారాలు ఎత్తుకున్నారు. ఖచ్చితంగా ప్రజలలో నవీన్ యాదవ్ ఉన్నాడు. వారి తండ్రి సేవలు, వారి సేవలు, అదేవిధంగా బీసీలలో ఒక నాయకత్వం ఎదుగుతుందంటే ఇప్పుడు ఎవరు ఇవ్వలేని కాంగ్రెస్ పార్టీ ఒక టికెట్ ఇచ్చి ముందుకు పోయింది. ముందుకు పోయి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా బీసీలు దాన్ని గెలిపించుకుంటారు. ఎందుకంటే 42% రిజర్వేషన్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో పెట్టిందో, అదేవిధంగా జీవో 9 తీసిందో మీకు కూడా తెలుసు. మేము ఢిల్లీ దాకా పోయాం, ముఖ్యమంత్రి గారు వచ్చారు, బీసీ సంఘాలు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసి వచ్చాం. వారు పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చారు. సరే, అది కొన్ని తాత్కాలిక పద్ధతిలో ఆగినప్పటికీ వాళ్ళు కూడా ఇప్పటికీ 23 నెలలు అవుతున్నా ఎలక్షన్ పెట్టకుండా కమిట్మెంట్తో, నిబంధనతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఏ కోణం పక్కకు పెట్టినా బీసీకి సీట్ ఇస్తే బీసీ గెలుస్తాడు. ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో బీసీలు గెలవాల్సిందే. రాబోయేది బీసీల రాజ్యమే అనేది ఇండికేషన్ ఉండాలంటే ఈ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారిని గెలిపించుకుంటేనే అన్ని సాధ్యమవుతాయి. ఎందుకంటే ఈ జూబ్లీ హిల్స్ అనగానే అక్కడ కొంతమంది పెత్తందారులు, పెట్టుబడిదారులు వాళ్ళు వచ్చి ఎలక్షన్ అనగానే ఏదో ఒక కాంట్రాక్టు లాగా లక్షలు పోసి మళ్ళీ ఏదో సినిమా ఇండస్ట్రీ లాగా సినిమా తీస్తాం తర్వాత రిలీజ్ చేసుకొని పోయడం కాదు. ప్రజాసేవ ఎవరికైతే మంచి చేయాలని ఉన్నది, వీరి కుటుంబం మొదటి నుంచి కూడా మంచితనంగా ఉన్నది. శ్రీశైలం యాదవ్ గారు ఆయన ఒక పైల్వాన్ అంటే ఇది రౌడీ కాదు. పైల్వాన్ అంటే కుస్తీలు కొట్టాడే పైల్వాన్. అదేవిధంగా ఎంతో మందికి సేవా తత్పరుడు. ఇప్పుడు మా సంఘంలో కన్వీనర్గా ఉన్నాడు. బీసీ సంఘాలలో అనేక సేవ చేసిండు. చదువులేని పిల్లలకు చదువు, ఈ పక్క స్కూల్ డెవలప్ చేసిండు. ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకొచ్చి పక్క స్కూల్ డెవలప్ చేసిండు. అదేవిధంగా ఇక్కడ సిక్కులకు శ్మశాన వాటిక లేదు, ఇంత నడిబొడ్డున సిక్కుల శ్మశాన వాటిక కట్టించిండు. అలా చెప్పుకుంటూ పోతే అనేక సందర్భాల్లో వారు మంచి పనులు చేశారు. ఖచ్చితంగా నవీన్ యాదవ్ అనే వ్యక్తి, నవీన్ యాదవ్ గెలిస్తేనే బీసీలో ఇజ్జత్ ఉంటుంది. నవీన్ యాదవ్ గెలుపు అనేది ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపో ఏదో కాదు, ఏవదు బీసీ సమాజ ఆత్మ గౌరవ గెలుపుగా దీన్ని భావించాలి. ఖచ్చితంగా నవీన్ యాదవ్ గారు 50,000 మెజార్టీతో గెలవబోతుండు. ఎందుకంటే మా బీసీ సంఘాలు కూడా, అన్ని కులాలు కూడా ఇక్కడ బీసీలు ఎక్కువ ఉన్నారు. ఈ బీసీ సంఘాలు, మా సోదరులు ఎస్టీ సంఘాలు, ఎస్సీ సంఘాలు, అగ్రవర్ణాల్లో పేదలు కూడా స్థానికుడిని కావాలనుకుంటారు తప్ప పారాషూట్ లీడర్లను లేకపోతే ఏదో రాత్రి పెట్టందారులను కావాలని కోరుకుంటలేరు. ఈ జూబ్లీ హిల్స్ ప్రజలకు ఇక్కడ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఖచ్చితంగా స్థానిక నేతగా నవీన్ యాదవ్ గారు గెలిస్తే రేపు పొద్దున మీకు తెలుసో తెలియదు ఖచ్చితంగా రాష్ట్ర క్యాబినెట్లో మంత్రి అవుతాడు. అదేవిధంగా మీ అందరికీ ఏదంటే చేసి పెట్టే శక్తి ఉన్నది. ఆయన ఏమి లేనప్పుడే వారు సొంత డబ్బులతో డెవలప్ చేసిండు. అదేవిధంగా ఒక పెద్ద ఎత్తున పిల్లలకు కానీ, కన్నడ పిల్లలకు కానీ ఎంతో ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తులు వీళ్ళు మంచి మనసున్న వ్యక్తులు. కాబట్టి అదేవిధంగా బీసీలు అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి పూర్తి స్థాయిలో ఓటింగ్లో పాల్గొని గెలిపించాలి. ఎందుకంటే రేపు పొద్దున బీసీకి సీట్ ఇవ్వనప్పుడు మన జూబ్లీ హిల్స్ ఇస్తే ఏందనే పరిస్థితి మనం తెచ్చుకోవద్దు. ఇది నవీన్ యాదవ్ గెలుపు, కాంగ్రెస్ పార్టీ గెలుపుకు మనకు అది కాదు. ఇది బీసీల ఆత్మ గౌరవ గెలుపుగా ముందుకు పోవాలి. నవీన్ యాదవ్ గెలిస్తే జైలులో ఉన్న మాజీ రౌడీలంతా బయటకు వచ్చి ప్రచారం చేస్తూ ఉన్నారు. మొత్తం రౌడీ రాజ్యం అయిపోతుంది, బస్సుల దండ చేస్తారు రౌడీలంతా వచ్చేసి ప్రచారం చేస్తారు బీఆర్ఎస్. అంటే ఇది ఎట్లుందంటే హత్య చేసినోడే సంతాపం తెలిపినట్టు ఉంది. ఇప్పుడు నిన్నగాక మొన్న ఒకరిని జాయిన్ చేసుకురు, వారి మీద పోక్సో చట్టము 70 కేసులు ఉన్నాయి. వాళ్ళ పార్టీలో ఉన్న మీద అన్ని కేసులే. ఇప్పుడు రౌడీ ఎవరండి? వాళ్ళు రౌడీలు. వాళ్ళు అదే రౌడీ చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ అయితే మన కేసీఆర్ గారు ఎందుకు వచ్చారు? చిన్న శ్రీశైలం యాదవ్ రౌడీ అయితే కేసీఆర్ ఇప్పుడు టీఆర్ఎస్ లో భవన్ జీప్ ఎందుకు తీసుకున్నారు? మళ్ళీ మా జీప్ మాకు ఇచ్చేసి మీ భవన్ మీరు వరగొట్టుకోరి. ఆ జీప్ మీ టీఆర్ఎస్ భవన్లో కట్టిన ప్రతి ఇటుక చిన్న శ్రీశైలం యాదవ్ గారి జీప్లోనే పోయింది కదా. ఇక్కడ నుంచి లేబర్ని గీబర్ని తీసుకుపోయింది. ఆ కపిల్ ఉన్నాడు, కపిల్ అన్న గారు నడుగురి. అదేవిధంగా అనేక మంది ఆ రోజులు ఉన్నారు. మేము ఏమంటాం అంటే బీసీలకు సీట్లు ఇస్తే రౌడీలు అవుతారా? అంటే మీ పార్టీలో ఉన్నవారు ఎవరు రౌడీ లేరు, మీ చరిత్ర తీయాలా? ఆయన రౌడీ కాదు. దయచేసి ఆ పదం వాడకండి. నిజంగా రౌడీ అనే పదం వాడాలంటే పేద ప్రజల కోసం ఏదైతే బలిచిన పెత్తందారులతో కొట్లాడిండో ఆయన అదే వాళ్ళు రౌడీ అనుకుంటారు. అది ఎందుకు వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఒక యాదవ్ కులంకి వెళ్ళొచ్చి, బీసీ కులాలకి వెళ్ళి వచ్చి హైదరాబాద్లో ఇంత మంచి పేరు తెచ్చుకుంటూ పేద ప్రజల కోసం నిలబడుతున్నారు. వాళ్ళు చాలా అదైతురు. కాబట్టి మానభంగాలు, అత్యాచారాలు చేసే పైన రౌడీజం చేసిండు. అదేవిధంగా పేద ప్రజల నీళ్ళు ఇప్పుడు పక్కన బస్తీ
బస్తీవాసులకు నీళ్లు లేకుండా బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ బలిసిన దొరలు పైప్ లైన్ వేసుకుంటే పేద ప్రజల కోసం రౌడీజం చేసి పైప్ లైన్ పలగొట్టి పేద ప్రజలకు నీళ్ళు ఇచ్చిండు. సిక్కులకు శ్మశాన వాటిక లేదంటే యుద్ధం చేసి ఎక్కడన్నారు సిక్కులకు శ్మశాన వాటికి ఇచ్చిండు. అది రౌడీజం అన్నారు. పేదల పక్షాన పోరాడే వీరుడు నాయకత్వం అంటారు. కాబట్టి బీసీలలో గొప్ప నాయకుడు ఖచ్చితంగా ఇది గెలవబోయే సీటు కాబట్టి వాళ్ళకి అయోమయం దట్టి ఇది ఎట్లయినా వీళ్ళని ఏం చేయాలనేది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తారు. నిజంగా రౌడీలు ఉన్నారంటే వాళ్ళ పక్కకే ఉన్నారు, మీరు చూడొచ్చు. మళ్ళీ ఇప్పుడు మొన్నగాక నిన్న జాయిన్ చేసుకున్నాడు వాడు మంచి వ్యక్తి, మన చరిత్ర మొత్తం టీవీలో చూపించినా కనీసం మనం సస్పెండ్ అయినా చేస్తున్నావా? రోజు వాడిని వేసుకొని తిరగబడితే నువ్వు ఆ కానుగాన్ని మళ్ళీ వాడు రౌడీ కాడా? నీ చుట్టుపక్కల వాడిని స్పోక్సో కేసు ఉంది అనేక. నేను ఏమంటుందంటే ఓడిపోతామనే భయంతోనే కేటీఆర్ గారు ఇది వేరే పార్టీ వాళ్ళు చెప్తారు తప్ప నవీన్ యాదవ్ గెలుపును ఎవడు ఆపలేడు. ఎవరు ప్రజలు? ఈ జూబ్లీహిల్స్ ప్రజలు కాదు, డ్రామా కంపెనీ ప్రజలు వాళ్ళు. ఈ జూబ్లీహిల్స్ తోడు ఎవరు చెప్పాడు? ఎందుకంటే జూబ్లీహిల్స్ కలిసి వచ్చిన వాళ్ళు కాదు, అంతా ఎక్కడెక్కడికి వెళ్ళో తీసుకొచ్చి డంపు చేసి ఆ రోజుకింత వేతనం ఇచ్చి తీసుకొచ్చిన వాళ్ళతో ఏదో మాట్లాడిస్తారు తప్ప ఏ జూబ్లీహిల్స్ ప్రజలు మాట్లాడేటోడు వాని ఆధార్ కార్డు చూపించి మాట్లాడమని తెలుస్తుంది. ఇక్కడ ప్రజలు శాంతి సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మీరు చూడండి, వినాయక చవితి వచ్చినా దుర్గామాత నవరాత్రులు వచ్చినా వందల మంది పిల్లలు ఇక్కడికి వస్తారు. ఆయన నిజంగా రౌడీ అయితే వేల మంది ఎందుకు పిలుస్తారు? ఆయన ఎందుకు ఆహ్వానిస్తారు? ఆయన పోతే బ్రహ్మరథం పడతారు శ్రీశైలం యాదవ్ గారు. వీళ్ళ ఓటమి భయంతో ఇవన్నీ తప్పుడు ప్రచారాలు చేస్తారు. శ్రీశైలం యాదవ్ గారి మంచితనాన్ని మానవత్వాన్ని నవీన్ యాదవ్ గారు కంటిన్యూ చేస్తున్నారు. ఓ బీసీ బిడ్డగా నవీన్ యాదవ్ గారి గెలుపు, ఈ జూబ్లీహిల్స్ గెలుపు చరిత్రాత్మకంగా నిలవబోతుంది. రాబోయే రోజుల్లో కూడా బీసీలు గెలిస్తే ఎంత మంచి పనులు చేస్తారు, నిస్వార్థంగా ఎట్లా ఉంటారు, నిజాయితీ పనులు ఎట్లా ఉంటారు అనేది ఈ రాష్ట్రానికి తెలియజేస్తారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నవీన్ యాదవ్ గారు గెలుస్తున్నారు. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్ వరకు కూడా బీసీల ఎజెండాతో ముందుకు పోతారు.